అపర రాజకీయ చాణక్యుడు, సజీవ ఆర్థిక తత్వవేత్త, నయా కౌటిల్యుడు, అన్నిటికంటే పట్టుదల, వ్యూహం, ప్రయత్నం, సంకల్పం కలగలిసిన విజనరీ లీడర్ ఆయనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మరో 2 ఏళ్లలో 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవశాలిగా చరిత్ర సృష్టించబోతున్నారు. 40 ఏళ్ల పాలన దక్షకుడుగా నేటి రాజకీయ కుర్రకారుకు స్ఫూర్తిదాయకం ఈ నారావారిపల్లె చంద్రన్న జీవితం. రాజకీయ చైత్ర యాత్రే కాదు, ఈ పొలిటికల్ వార్లో ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలను ఆయన భరించారు. కానీ అంతిమ విజయం ఆయన సొంతం. ఈ అంశాలను ఓసారి అవలోకన చేద్దాం. రాష్ట్ర విభజనతో రాజధాని లేని ఏపీ 2014లో కసితో రగిలిపోయింది. తమ భవిష్యత్పై కుమిలిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో అనుభవశాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఏపీ జనం పట్టం కట్టారు. ఖజానాలో చిల్లి గవ్వలేదు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అప్పుల కోసం చేతులు చాచే స్థితి. అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రాజధాని అమరావతిని తెర మీదకు తీసుకొచ్చారు. తాత్కాలిక సచివాలయం, హైకోర్టును అందుబాటులోకి తెచ్చారు. అంతలోనే 5 ఏళ్లు గడిచిపోయాయి. వైసీపీ జగన్ ఒకే ఒక్క ఛాన్స్ కోరారు. ఏపీ జనం అవకాశం ఇచ్చారు. కానీ జనం కోరిక దారి మళ్లింది. అభివృద్ధికి పోలియో సోకింది. నవరత్న తినుబండారాలతో జనం కాలక్షేపం చేశారు. మళ్ళీ ఎన్నికలొచ్చాయి. 175 నియోజకవర్గాల ప్రజల నవరత్నాల సొల్లును నమ్మలేదు. అభివృద్ధినే కోరారు. గడిచిన 2 ఏళ్లలో కూటమి సంక్షేమం, అభివృద్ధి తప్ప మరో మార్గం వైపు చూడడం లేదు. మళ్ళీ మరొకరికి మరో ఛాన్స్ ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడడం లేదు. ఇందుకు కారణం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహం, సంకల్పం, ఫలితం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13వ ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత నవ్యాంధ్ర రెండోసారి ముఖ్యమంత్రిగా పాలిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్ల సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. 1 కోటి మంది సభ్యత్వంతో భారత రాష్ట్రంలోనే పెద్ద ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, భారతదేశ రాజకీయాలలో కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లి ఓ గ్రామంలో సామాన్య రైతు నారా ఖర్జూర నాయుడు, అమనమ్మ దంపతుల తొలి సంతానం శ్రీ నారా చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20న జన్మించారు. ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. సొంతూరు నారావారిపల్లెలో స్కూల్ కూడా లేదు. 4 మైళ్ళ దూరంలో శేషాపురం ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం జరిగింది. రోజు ఈ 4 మైళ్ళు నడిచి ఈ చంద్రన్న బడికి వెళ్ళాడు. చంద్రగిరి జిల్లా పరిషత్తు హై స్కూల్లో 9వ తరగతిని పూర్తి చేశాడు. ఆ తర్వాత తిరుపతిలో 10వ తరగతి పూర్తి చేసి 1972లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో BA, తర్వాత ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే ఆయనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ చేయాలని అనుకున్న ప్రజాసేవపై ఇష్టంతో రాజకీయాలపై దృష్టి పెట్టారు. తిరుపతికి దగ్గరలోని చంద్రగిరిలో స్టూడెంట్ లీడర్గా యువజన కాంగ్రెస్లో చేరాడు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ టైంలో అతను యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంజయ్ గాంధీకి సన్నిహితంగా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ, రాజకీయ వ్యూహ చతురత బయటపడింది. 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో యువకులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ 20% కోటాను ప్రకటించారు. దీంతో చంద్రబాబు నాయుడుకి లక్కీ డిప్ తగిలింది. ఎన్నికల్లో గెలిచాక రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి ఆంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ ఏట బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ఐ కేబినెట్ లో యంగ్ మినిస్టర్ గా గుర్తింపు పొందారు. 1980 నుంచి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డాడు.
1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు మూడవ కుమార్తె శ్రీ నందమూరి భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ప్రారంభించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ ఆదేశిస్తే తన మామ ఎన్టీఆర్ పై పోటీకి సిద్ధమంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తన మామ ఎన్టీఆర్ సృష్టించిన తెలుగుదేశంలో చేరారు. విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో 1984 మే 27న జరిగిన తెలుగుదేశం పార్టీ 3వ మహానాడులో నారా చంద్రబాబు నాయుడు టీడీపీలో చేరారు. మరో నెలలోనే టీడీపీని ఆగస్టు సంక్షోభం కుదిపేసింది. చంద్రబాబు నాయుడికి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కింది. 1984లో ఎన్టీఆర్ గుండె చికిత్స కోసం అమెరికాకి వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ తో చేతులు కలిపి కొంతమంది శాసనసభ సభ్యులను తన వైపు తిప్పుకొని అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దీన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు నాయుడు రంగప్రవేశం చేశారు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్ రావు తన మద్దతుదారులతో రాష్ట్ర గవర్నర్ రామ్లాల్ ని కలిసి పార్టీలో రామారావుకు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉందని చెప్పి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోపాయికారి సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. గవర్నర్ అతనికి అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువు ఇచ్చారు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట చంద్రబాబు నాయుడు పెరేడ్ నిర్వహించారు. రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. నాదెండ్ల భాస్కర్ రావు శాసనసభలో మద్దతు కోల్పోయారు. ఫలితంగా సెప్టెంబర్ 16న సీఎం పదవి నుంచి నాదెండ్ల భాస్కర్ రావును వైదొలిగించారు. 31 రోజుల అనంతరం రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. తన అల్లుడి ప్లాన్స్ కు ఎన్టీఆర్ ఫిదా అయిపోయారు. చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్రను పోషించారు. కర్షక పరిషత్ చైర్మన్ గా రైతులకు దగ్గరయ్యారు. 1985 ఎన్నికల్లో కుప్పం నుండి ఎన్నికైన ప్రభుత్వంలో ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు. 1989 ఎన్నికలలో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్ష హోదాతో శాసనసభలో అడుగు పెట్టనని ఎన్టీఆర్ ప్రకటించడంతో నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరపున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడు అయిన మామపైనే తిరుగుబాటు చేశారు. తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకుని ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ పై అవిశ్వాస తీర్మానం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. 1995లో తెలుగుదేశం పార్టీలో పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. భవిష్యత్ అవసరాలు సమస్యలు ముందే గుర్తించి విజన్ 2020 పేరుతో ప్రణాళికను రూపొందించారు. అమెరికా కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీలతో కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశారు. 1995 సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబర్ 1న ప్రారంభించారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే ఆశయంతో 1998 సెప్టెంబర్ 10న పచ్చందనం పరిశుభ్రత కార్యక్రమాలలో దాదాపు 9.36 కోట్ల మొక్కలను నాటారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్ధితో చేపట్టారు. 2000 ఏప్రిల్ అక్టోబర్ మధ్య నీరు మీరు కార్యక్రమాన్ని మొదలుపెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్రం చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. 1996 లోక్సభ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన కింగ్ మేకర్ గా మారారు. కాంగ్రెస్ సేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఇతర ప్రాంతీయ పార్టీలతో కేంద్రంలో తొలిసారి కాంగ్రెస్ బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటునకు మార్గం సుగమం చేశారు. దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించారు. అప్పుడే దేవాగౌడ్ ప్రధాని అయ్యారు.
ఆ తర్వాత దేవగౌడ్ను మార్చాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికతో చంద్రబాబు నాయుడు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్ చంద్రబాబు బాగా పనిచేశారు. ఆ తర్వాత 2 సార్లు చంద్రబాబు నాయుడే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరిని మద్దతుతోనే పదవి తీసుకుంటే ఎక్కువ కాలం ఉండదని గుర్తించి సున్నితంగా చంద్రబాబు నాయుడు నిరాకరించారు. 1999లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999లో శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసనసభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏకి 2004 వరకు చంద్రబాబు నాయుడు జాతీయ కన్వీనర్ గా ఉన్నారు. రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణ్ ఎంపికకు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొచ్చారు. ఆయన తర్వాత ముస్లింలకు రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజ్పేయి భావించారు. శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించారు. 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్ క్లెమోర్ మైన్లను పేల్చి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబే బతికి బయటపడ్డారు. వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం సానుభూతితో మళ్లీ గెలుపొందని భావించిన స్ట్రాటజీ ఫెయిల్ కాక తప్పలేదు. 2004 మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. రాష్ట్ర శాసనసభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్సభ స్థానాలకు 5 స్థానాలలో మాత్రమే గెలుచుకుంది. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలిచారు. ఇక అధికారం కోసం తెలుగుదేశం పార్టీ 10 ఏళ్లు ఎదురు చూడక తప్పలేదు. 2018 మేలో టీటీడీ బోర్డులో అవకతవకలపై ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా జరుగుతున్న పనులపై తాను నోరు మెదిపినందుకే ప్రభుత్వం తనపై కక్ష తీర్చుకుంటుందని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారి వంటశాలలోని నేలమాలిగలోని ఆభరణాల కోసం తవ్వకాల వెనుక చంద్రబాబు నాయుడు హస్తముందని సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు అందజేస్తూ తెలుగుదేశం నాయకులు దొరికిపోయారు. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాల్ రికార్డింగ్ బయటపడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాద్ నుంచి ఏపీకి మార్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడింది. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుంచి ఆయనకు 118 కోట్లు వచ్చాయని, వాటిపై సరైన సమాచారం ఇవ్వాలని ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2019 నవంబర్లో పార్థసాని అసోసియేషన్స్ ప్రాంగణంలో సోదాలు జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడుపై ఐటీ దర్యాప్తు ప్రస్తావన వచ్చింది. బూటకపు సబ్ కాంట్రాక్టర్ కంపెనీల ద్వారా నగదును సంపాదించడానికి, ఎస్పీసీఎల్ ద్వారా నిధులను సహాయ చేయడానికి బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లను సృష్టించినట్లు పార్థసాని అంగీకరించాలని నోటీసులలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధికి సంస్థ ఏపీఎస్ఎస్డిసిలో జరిగిన అవినీతి కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు సిఐడి పోలీసులు 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఆయన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరిట స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని సిఐడి ఆరోపించింది. ఈ స్కామ్ లో 241 కోట్ల అవినీతి జరిగిందనే అభియోగంతో చంద్రబాబు నాయుడిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇలాంటి ఒడిదుడుకులను భరిస్తూనే పొలిటికల్ గేమ్ లో ఎక్కడా తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం బై బై బెంగళూరులో హలో హైదరాబాద్ నినాదంతో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ను స్థాపించింది. ఐబిఎం, డెల్, డెలాయిట్ కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఒరాకిల్ సంస్థలు కూడా హైదరాబాద్ కు చేరాయి. ఐటీ రంగంలో వార్షిక టర్నోవర్ 3 లక్షలకు చేరింది. 9 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడిదే హైదరాబాద్ కు గుండెకాయలా మారింది. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అమరావతి నగరాన్ని రాజధానికి గాను, విశాఖపట్నం నగరాన్ని ఐటీ సెస్ ప్రత్యేక ఆర్థిక జోన్తో ఐటీ హబ్ గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించారు. అభివృద్ధిలో భాగంగా ఏపీ క్లౌడ్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ ను హైటెక్ సిటీగా అభివృద్ధికి పునాది వేసిన చంద్రబాబు నాయుడు తాజాగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా ప్లాన్ అమలు చేస్తున్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలోనే 2వ స్థానానికి ఎగబడడానికి 20 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పుడు క్వాంటమ్ విప్లవంతో అమరావతి అతి త్వరలోనే అభివృద్ధి చెందుతుందని విశ్లేషకులు అంచనా. ప్రస్తుతం ఐటీ సెక్టర్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యం ఏలుతుంది. ఇలాంటి తరుణంలో క్వాంటమ్ కంప్యూటర్లకే భవిష్యత్ ఉంది. సో క్వాంటమ్ వ్యాలీతో అమరావతి ఉరుగులు పరుగులు ఖాయమే. ఇలా తన రాజకీయ జీవితాన్ని అనేక ఒడిదుడుకులు, సవాళ్లు మధ్య కొనసాగిస్తూ భారతదేశ చరిత్రలోని ఒక కీలకమైన రాజకీయ నాయకుడిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు.